Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సాలిడ్ స్టేట్ గురించి ఇన్ డీటెయిల్డ్గా నేషనల్ వైడ్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో జేఈఈ, ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లలో ఏ విధంగా ఈ పర్టికులర్ చాప్టర్ అయినటువంటి సాలిడ్ స్టేట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కాన్సెప్ట్, అప్లికేషన్స్, సమ్ ట్రిక్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్కస్ చేస్తాను. ఈ సాలిడ్ స్టేట్ చాప్టర్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇన్ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ 1 వీడియోలో ఇంట్రడక్షన్ అబౌట్ సాలిడ్ స్టేట్, 3 ప్రైమరీ స్టేట్స్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, characteristics of solid state, types of solids, amorphous versus crystalline, diffusion, properties of solids and IIT, JEE, NEET వంటి ఎగ్జామ్స్లలో ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్ వైజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఇంట్రొడక్షన్. సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ అనేటువంటి ఈ కెమిస్ట్రీ 12th క్లాస్ చాప్టర్ జేఈఈ, ఐఐటి అండ్ నీట్ ఎగ్జామినేషన్స్లలో 3 to 4% వెయిటేజ్ అనేటువంటిది కాంట్రిబ్యూట్ చేసుకుంటుంది. అంటే 1 or 2 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ చాప్టర్ నుంచి టచ్ చేయడం జరుగుతుంది. ద ప్రైమరీ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అనేటువంటిది 3 ప్రైమరీ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ 3 ప్రైమరీ స్టేట్స్ అనేటువంటివి పార్టికల్స్ అరేంజ్మెంట్ అండ్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ ఇన్ మ్యాటర్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయబడ్డాయి. 1 ఈజ్ సాలిడ్ స్టేట్, సెకండ్ 1 ఈజ్ లిక్విడ్ స్టేట్, థర్డ్ 1 ఈజ్ గ్యాసియస్ స్టేట్. ప్రైమర్లీ 3 స్టేట్స్, టోటల్గా 5 స్టేట్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ జరుగుతుంది. 4th స్టేట్ వచ్చేసి ప్లాస్మా స్టేట్ అని చెప్తాము. 5th స్టేట్ వచ్చేసి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ బీఈసీ మ్యాటర్. సో ఈ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్లో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనేటువంటివి ప్రైమర్లీ స్టేట్స్ అని చెప్తాము. ఇక్కడ మనకి డిస్కస్ చేస్తుంది సాలిడ్ స్టేట్ గురించి. సో సెకండ్ ఇయర్లో సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అని చెప్పేసి చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో 12th క్లాస్ చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ గురించి, లిక్విడ్ కాంపోనెంట్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకున్నాము. గ్యాసియస్ స్టేట్ అనేటువంటిది
ఫస్ట్ ఇయర్లో గ్యాసెస్ స్టేట్ చాప్టర్ని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేయడం జరిగింది. ఈ 12th క్లాస్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది చాప్టర్ సాలిడ్ స్టేట్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. సాలిడ్ స్టేట్ ఎగ్జాంపుల్స్కి ఐస్ తీసుకుంటే ఐస్ని జూమ్ చేసి చూస్తే పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేటువంటివి చూస్తే రెగ్యులర్ ప్యాటర్న్లో అరేంజ్ అయి ఉంటాయి. క్లోజ్డ్ వెరీ క్లోజ్ స్ట్రక్చర్లో ఉంటాయి. పార్టికల్స్ పొజిషన్ అనేటువంటిది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. మూమెంట్ అనేటువంటిది నో మూమెంట్ అనేటువంటిది ఉండదు. అదే లిక్విడ్ స్టేట్లో చూసుకుంటే పార్టికల్స్ అనేటువంటివి వెరీ క్లోజ్ ఉండవు, క్లోజ్ అరేంజ్మెంట్లో ఉంటాయి. పార్టికల్స్ అనేటువంటివి విత్ ఇన్ ది వాటర్లోనే మూమెంట్ జరుగుతూ ఉంటుంది. గ్యాసెస్ స్టేట్లో చూసుకుంటే పార్టికల్స్ అనేటువంటివి వెరీ ఫార్ అపార్ట్ ఉంటాయి. ఉండడం చేత మూమెంట్ అనేటువంటిది ఫాస్ట్గా ఉంటుంది. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్లో అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్, మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద మ్యాటర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండటం అబ్జర్వ్ చేశాము. ఈ ప్రాపర్టీస్ ఉండడం చేత సాలిడ్ అనేటువంటిది వెరీ హార్డ్ నేచర్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, డెన్సిటీ అనేటువంటిది హై ఉంటుంది కంపేర్ టు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్ ఎగ్జాంపుల్స్గా చూసుకుంటే మనం సరౌండింగ్లో ఇవి చూస్తూ ఉంటాము. మెటల్స్, గ్లాస్, ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, కాంక్రీట్, వుడ్, సిరామిక్, రబ్బర్ అండ్ సో ఆన్. ఇటువంటి మెటీరియల్స్ అన్నిటినీ సాలిడ్ మెటీరియల్స్ అని ట్రీట్ చేస్తాము. ఇవన్నీ కూడా హార్డ్ నేచర్ని కలిగి ఉంటాయి. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ 3 సబ్స్టెన్సెస్ని కంపారిజన్ చేస్తే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ని అబ్జర్వ్ చేస్తే సాలిడ్ మెటీరియల్లో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్స్లో చూసుకుంటే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్యాస్లో చూసుకుంటే ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది వెరీ హై ఉంటుంది. సో ఆర్డర్ చెక్ చేస్తే సాలిడ్ లెస్ దెన్, లిక్విడ్స్ లెస్ దెన్, గ్యాస్. సో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది సాలిడ్స్లో లో ఉంటుంది, గ్యాసెస్లో హై ఉంటుంది. సో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది లో ఉండడం చేత డెన్సిటీ ప్రాపర్టీ అనేటువంటిది సాలిడ్స్కి వెరీ హై ఉంటుంది, లిక్విడ్స్కి మీడియం ఉంటుంది, గ్యాసెస్కి లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్కి ఐరన్ సాలిడ్ తీసుకుంటే డెన్సిటీ అనేటువంటిది 7.87 గ్రామ్ పర్ లీటర్ ఉంటుంది. అదే గ్యాసెస్కి, హీలియం గ్యాసెస్కి చూసుకుంటే డెన్సిటీ 0.17 గ్రామ్ పర్ లీటర్ ఉంటుంది. లిక్విడ్ అనేటువంటి వాటర్కి చెక్ చేసుకుంటే 1 గ్రామ్ పర్ లీటర్ డెన్సిటీ ఉంటుంది. సో ఇంటర్మాలిక్యులర్ స్పేస్ లో, డెన్సిటీ హై ఉంటుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాసియస్ స్టేట్ అనేటువంటివి ఇంటర్ కన్వర్షన్ అనేటువంటిది జరుగుతాయి. హీట్ అండ్ కూల్ అప్లై చేసినప్పుడు సాలిడ్ మెటీరియల్స్కి హీట్ అనేటువంటిది అప్లై చేస్తే ఆ హీట్ని సాలిడ్ పార్టికల్ అబ్జార్ప్షన్ చేసుకొని
ఆ సాలిడ్ పార్టికల్ అనేటువంటిది థర్మల్ మోషన్లోకి ఇన్వాల్వ్ అయిపోయి సాలిడ్స్ అనేటువంటివి వైబ్రేషన్స్ ఇస్తాయి, లిక్విడ్స్ అనేటువంటివి రొటేషన్ అవుతాయి, గ్యాసెస్ అనేటువంటివి ట్రాన్స్లేషన్ జరుగుతుంది. వైబ్రేషన్స్ అనేటువంటివి 3 టైప్స్గా ఉంటాయి. వన్ ఈజ్ బెండింగ్ వైబ్రేషన్స్, సెకండ్ వన్ ఈజ్ సిమెట్రిక్ వైబ్రేషన్స్, థర్డ్ వన్ ఈజ్ అసిమెట్రిక్ వైబ్రేషన్స్. హీట్ అప్లై చేసినప్పుడు పార్టికల్ అనేటువంటిది హీట్ని అబ్జార్ప్షన్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి బెండింగ్, సిమెట్రిక్, అసిమెట్రిక్ అనేటువంటిది పార్టికల్ నేచర్ బట్టి జరుగుతుంది. సో ఫైనల్గా సాలిడ్స్లో వైబ్రేషనల్ జరిగి అవి ఎక్స్పాండ్ జరుగుతుంది. ఎక్స్పాండ్ జరిగి అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టేట్నే మెల్టింగ్ స్టేట్ అని చెప్తాము. లిక్విడ్ స్టేట్ వచ్చిన తర్వాత లిక్విడ్ పార్టికల్కి అగైన్ హీట్ అప్లై చేస్తే ఆ లిక్విడ్ పార్టికల్ హీట్ని అబ్జార్ప్షన్ చేసుకొని ఇక్కడ రొటేషనల్ మెకానిజం జరిగి పార్టికల్ ఎక్స్పాండ్ జరిగి అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. ఈ స్టేట్నే బాయిలింగ్ అని చెప్తాము. సో గ్యాసెస్ స్టేట్కి అబ్జర్వేషన్ చేస్తే కంటిన్యూస్ టెంపరేచర్ అనేది ఇస్తే వేపర్స్గా కన్వర్ట్ అయినప్పుడు పార్టికల్స్ అనేటువంటివి ట్రాన్స్లేషన్ మోడ్లో ఎవాపరేషన్ అవుతూ ఉంటుంది. సో ఫైనలీ సాలిడ్స్ అనేటువంటివి వైబ్రేషన్ జరుగుతాయి, లిక్విడ్స్ అనేటువంటివి రొటేషన్ జరుగుతుంది, గ్యాసెస్ అనేటువంటివి ట్రాన్స్లేషన్ జరుగుతాయి. సాలిడ్స్ అనేటువంటివి, లిక్విడ్స్ అనేటువంటివి, గ్యాసెస్ అనేటువంటివి డిఫ్యూజన్ అనే ప్రాపర్టీని చూపిస్తాయి. సో 1 by 1 చెక్ చేస్తే డిఫ్యూజన్ అనేటువంటిది వన్ న్యాచురల్ ప్రాసెస్, ఎటువంటి మెకానిజం చేయవలసిన అవసరం లేదు. న్యాచురల్గా డిఫ్యూజన్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. డిఫ్యూజన్ అనగా హై కాన్సంట్రేషన్ నుంచి పార్టికల్స్ అనేటువంటివి లో కాన్సంట్రేషన్కి మూమెంట్ జరుగుతుంది. దీన్నే డిఫ్యూజన్ అని చెప్తాము. పార్టికల్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్కి రైల్వే ట్రాక్ చూసుకుంటే ఇలా ఒక ప్యాటర్న్లో ట్రైన్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది, స్ట్రైట్గా ఆ ట్రాక్ మీద వెళ్తూ ఉంటుంది. అదే ఈ పార్టికల్స్ అనేటువంటివి హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్కి స్ట్రైట్గా ట్రావెల్ అవ్వాలని రూల్ లేదు. ర్యాండమ్ మోషన్లో అంటే దానికి ఇష్టం వచ్చినటువంటి 360 డిగ్రీ రొటేషన్లో మోషన్ అనేటువంటిది జరుగుతుంది. సో దీన్నే డిఫ్యూజన్ అనేటువంటిది ర్యాండమ్ థర్మల్ మోషన్లో ఉంటుంది. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్లో చూసుకుంటే సాలిడ్స్ అనేటువంటివి డిఫ్యూజన్ వెరీ లో ఉంటుంది. లిక్విడ్స్లో కంపేర్ టు సాలిడ్స్ అండ్ గ్యాసెస్లో చూసుకుంటే స్లోగా ఉంటుంది. గ్యాసెస్లో చూసుకుంటే ఫాస్టెస్ట్ డిఫ్యూజన్ ఉంటుంది. సో సాలిడ్స్ అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్కి యాంటిమోనీ అనేటువంటిది, సిలికాన్ యాటమ్ అనేటువంటిది రెండు డోపింగ్ చేసినప్పుడు డిఫ్యూజన్ అనేటువంటిది వెరీ స్లో కండిషన్లో జరుగుతుంది. లిక్విడ్స్లో డిఫ్యూజన్ చూస్తే ఇంక్ డ్రాప్ అనేటువంటిది ఇలా డ్రాప్ చేస్తే వాటర్లో ఇంక్ డ్రాప్ అనేటువంటిది స్లోగా ఆ లిక్విడ్ అంతటికి డిఫ్యూజన్ జరుగుతుంది. గ్యాసెస్ చూసుకుంటే ధూప్ స్టిక్ అనేటువంటివి ఒక కార్నర్లో ఉంచితే హై కాన్సంట్రేషన్ నుంచి ఆ ఫ్రాగ్మెంట్ అంతా ఆ రూమ్లోకి
లోయర్ కాన్సంట్రేషన్కి ర్యాండమ్ డైరెక్షన్లో మూమెంట్ జరుగుతుంది. సో ఇలా జరిగేటువంటి ప్రాపర్టీని డిఫ్యూజన్ ప్రాపర్టీ అంటాము. సో ఫైనలీ మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ సాలిడ్స్ కాబట్టి సాలిడ్స్లో డిఫ్యూజన్ అనేటువంటిది స్లోయెస్ట్గా జరుగుతుంది. టైప్స్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ అనేటువంటివి ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారు అంటే క్రిస్టలిన్, పాలీక్రిస్టలిన్, అమార్ఫస్ అని 3 టైప్స్గా క్లాసిఫై చేయబడ్డాయి. క్రిస్టలిన్ అంటే సింగిల్ క్రిస్టల్కి స్టడీ చేస్తే అంటే ఇలా 1 క్రిస్టల్కి మాత్రమే ఉంటే దాన్ని క్రిస్టలిన్ అని, సింగిల్ క్రిస్టల్ ప్రాపర్టీస్ని స్టడీ చేస్తే క్రిస్టలిన్ మెటీరియల్ అని చెప్తాము. పాలీక్రిస్టలిన్ అంటే క్రిస్టల్స్ అనేటువంటివి ఇలాగా 2 or more అనేటువంటి క్రిస్టల్స్ ఉంటాయి. సో 2 or more అంటే పాలీ అని మీనింగ్ వస్తుంది. సో 2 or more క్రిస్టల్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అయినప్పుడు ప్రాపర్టీస్ అనేటువంటిది స్టడీ చేస్తే వాటిని పాలీక్రిస్టలిన్స్ అని చెబుతాము. అమార్ఫస్ అంటే పార్టికల్స్ అనేటువంటివి జిగ్జాగ్ మోషన్లో ఉంటాయి. సో క్రిస్టలిన్ అన్నప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటాయి, ఆర్డర్లీ అరేంజ్ అయి ఉంటాయి. అదే అమార్ఫస్కి వచ్చినప్పుడు డిజార్డర్ అరేంజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. లాంగ్ రేంజ్ ఆర్డర్ అనేటువంటిది క్రిస్టలిన్ మెటీరియల్లో ఉంటుంది. లాంగ్ రేంజ్ అంటే ఆర్డర్ అనేటువంటిది కంటిన్యూయస్గా లాంగ్ ఆర్డర్లో ఉంటుంది. అదే అమార్ఫస్ చూస్తే 1, 2 పార్టికల్స్ ఆర్డర్లో ఉన్నాయి, థర్డ్ అనేటువంటిది డిజార్డర్కి వచ్చింది. సో దీన్నే షార్ట్ రేంజ్ ఆర్డర్ అని చెప్తాము. సిమ్మెట్రీ. క్రిస్టలిన్ అనేటువంటివి సిమ్మెట్రీ ప్రాపర్టీస్ని ఫాలో చేస్తాయి. అమార్ఫస్లో సిమ్మెట్రీ అనేటువంటిది ఉండదు. సో సిమ్మెట్రీ అంటే ఏంటి? క్రిస్టలిన్కి, అమార్ఫస్ సాలిడ్ మెటీరియల్స్కి చెక్ చేస్తే ఇది షార్ట్ ఫామ్లో మీకు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఇది క్రిస్టలిన్ కాంపౌండా అమార్ఫస్ కాంపౌండా అని ఐడెంటిఫై చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్కి రాక్ సాల్ట్ అనేటువంటిది మీరు తీసుకొని గ్రైండ్ చేసినటువంటి రాక్ సాల్ట్ని లేదా టాటా సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్ అనేటువంటిది పించ్ ఆఫ్ సాల్ట్ మీరు ఇలా ఫింగర్స్ మధ్యన తీసుకొని ఇలా రబ్ చేయండి. చేస్తే మీకు ఈ సర్ఫేస్ అనేటువంటిది రఫ్గా ఉంటుంది. సో రబ్ చేసినప్పుడు రఫ్ సర్ఫేస్ ఏరియా ఉంటే అది క్రిస్టలిన్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్ అని చెప్తాము. అదే మీరు పాన్స్ పౌడర్ అనేటువంటి తీసుకోండి. పాన్స్ పౌడర్ తీసుకొని మీ ఫింగర్స్ మధ్యన ఇలా రబ్ చేస్తే స్మూత్గా ఉంటుంది. సో స్మూత్ సర్ఫేస్ ఏరియా ఉంటే అది అమార్ఫస్ మెటీరియల్ అని చెప్తాము. సో ఇలా మీరు సింపుల్ ట్రిక్లో ప్రాక్టికల్స్లో ఇచ్చినప్పుడు ఏదైనా కాంపౌండ్ ఇలా రబ్ చేస్తే రఫ్ సర్ఫేస్ ఏరియా ఉంటే క్రిస్టలిన్ మెటీరియల్ అని, స్మూత్గా ఫీల్ అవుతే అమార్ఫస్ మెటీరియల్ అని చెప్పేసి ట్రీట్ చేస్తాము. సిమ్మెట్రీ అనే టాపిక్ని చెక్ చేస్తే సిమ్మెట్రీ అంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడాన్ని సిమ్మెట్రీ అని చెప్తాము. ఈ క్రిస్టలిన్ మెటీరియల్ని ఈక్వల్గా కట్ చేసినప్పుడు 50-50 అనేటువంటిది కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. సో ఈక్వల్ పార్ట్స్గా కట్ అవుతుంది క్రిస్టలిన్ మెటీరియల్ అనేటువంటిది. అమార్ఫస్ మెటీరియల్ అనేటువంటిది కట్ చేసినప్పుడు 50-50గా ఈక్వల్ పార్ట్స్గా ఇవ్వదు, అన్ఈక్వల్ పార్ట్స్గా కట్ అవుతుంది. సో అన్ఈక్వల్ పార్ట్స్గా కట్ అయితే దాన్ని అన్సిమ్మెట్రీ
అని చెప్తాము. దీన్నే ల్యాక్ ఆఫ్ సిమెట్రీ అని డిస్కస్ చేస్తాము. ఇక్కడ అడిగినటువంటి క్రిస్టలిన్ మెటీరియల్స్ సిమెట్రీ అనేటువంటి టాపిక్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లలో. క్రిస్టలిన్ అమార్ఫస్ మెటీరియల్స్కి డిఫరెన్స్ అనేటువంటిది చెక్ చేసుకుంటే, క్రిస్టలిన్ మెటీరియల్స్ అయినటువంటి డైమండ్ తీసుకుంటే దీనికి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే క్రిస్టలిన్ మెటీరియల్స్ అనేటువంటివి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. అమార్ఫస్ మెటీరియల్స్ అనేటువంటివి రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. షార్ప్ రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అంటే ఏమిటి చెక్ చేస్తే, డైమండ్కి 3550 డిగ్రీ సెంటిగ్రేడ్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో షార్ప్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ వస్తే దాన్ని షార్ప్ వాల్యూ అని చెప్తాము. రేంజ్ ఆఫ్ మెల్టింగ్ పాయింట్ అంటే ప్లాస్టిక్ మెటీరియల్ అయినటువంటి పాలీఇథైలిన్ HDPE మెటీరియల్ తీసుకొని దానికి టెంపరేచర్ చెక్ చేస్తే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది 210 నుంచి 270 మధ్యలో మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. ఇలా రేంజ్లో వస్తే అమార్ఫస్ మెటీరియల్, షార్ప్ మెల్టింగ్ పాయింట్ వస్తే క్రిస్టలిన్ మెటీరియల్స్ అని ట్రీట్ చేస్తాము. అనదర్ ప్రాపర్టీ అనైసోట్రోపీ, ఐసోట్రోపీ. ఐసో అంటే సేమ్ అని, అనైసోట్రోపీ అంటే డిఫరెంట్ అని. సో అమార్ఫస్ మెటీరియల్స్ అనేటువంటివి ఐసోట్రోపీ ప్రాపర్టీస్ని చూపిస్తుంది. అంటే అమార్ఫస్ మెటీరియల్ అయినటువంటి గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాస్ మెటీరియల్ తీసుకున్నప్పుడు మీరు దీనిపైన ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే, సెంటర్లో ఫోర్స్ అనేటువంటిది అప్లై చేశారనుకోండి, ఆ గ్లాస్ మెటీరియల్ అనేటువంటిది బ్రోకెన్ జరుగుతుంది. ఈ బ్రోకెన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఇలా ఆల్ డైరెక్షన్లో బ్రోకెన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీని ఐసోట్రోపీ అంటే ఆల్ డైరెక్షన్స్లలో సేమ్ అనేటువంటి ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఐసోట్రోపీ అని చెప్తాము. క్రిస్టలిన్ మెటీరియల్స్లో చెక్ చేస్తే మీరు హీట్ అనేటువంటిది అప్లై చేస్తే, హీట్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ హై టెంపరేచర్ ఉంటుంది. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఈ డైరెక్షన్లో హీట్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఈ డైరెక్షన్లో హీట్ అనేటువంటిది లోగా ఉంటుంది. సో వన్ డైరెక్షన్లో మాత్రమే దీని ప్రాపర్టీ అనేటువంటిది మోర్ ఉంటుంది, అదర్ డైరెక్షన్లో దీని ప్రాపర్టీ అనేటువంటిది లో ఉంటుంది. ఇలా పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే, వన్ డైరెక్షన్లో మాత్రమే ప్రాపర్టీ సేమ్ ఉండి అదర్ డైరెక్షన్లో డిఫరెంట్గా ఉంటే ఆ ప్రాపర్టీని అనైసోట్రోపీ అని చెప్తాము. సో క్రిస్టలిన్ సాలిడ్స్ అనేటువంటివి అనైసోట్రోపిక్ ప్రాపర్టీని చూపిస్తాయి. అమార్ఫస్ అనేటువంటివి ఐసోట్రోపిక్ ప్రాపర్టీని చూపిస్తాయి. సో ఈ క్రిస్టలిన్ అమార్ఫస్ అనేటువంటి డిఫరెన్సెస్ మీద కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎలా అడుగుతారు అనేటువంటిది ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్స్ అనేటువంటివి సమ్ ప్రాపర్టీస్ అనేటువంటివి చూపిస్తాయి. ఈ ప్రాపర్టీస్ అనేటువంటివి 8th, 9th, 10th క్లాసులలో మీరు సాలిడ్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ప్రాపర్టీస్ని చెక్ చేసుకొని ఉంటారు. సో బ్రీఫ్గా టాపిక్ వచ్చింది కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ గురించి ఏ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఎలా చూపిస్తాయి ఆ ప్రాపర్టీస్ అనేటువంటిది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ప్రాపర్టీస్ అనేటువంటివి చెక్ చేస్తే మెకానికల్ ప్రాపర్టీస్, థర్మల్ ప్రాపర్టీస్, మెల్టింగ్ పాయింట్ ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ ప్రాపర్టీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, క్యాటలిటిక్ ప్రాపర్టీ, డిఫ్యూజివిటీ ప్రాపర్టీ, ఆప్టికల్ ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ సాలిడ్ మెటీరియల్స్ అనేటువంటివి చూపిస్తాయి. సో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే ఏ మెటీరియల్స్ చూపిస్తాయి అని అంటే స్టీల్ అనేటువంటిది మెకానికల్ ప్రాపర్టీస్ బెస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము. థర్మల్ ప్రాపర్టీస్కి కాపర్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము. మెల్టింగ్ పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐస్ అనేటువంటిది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మెల్ట్ అవుతుంది. ఐరన్ అనేటువంటిది 1538 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మెల్ట్ అవుతుంది డ్యూ టు మెటీరియల్ ప్రాపర్టీ. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్లలో ఫిజిక్స్లో మీరు చూసే ఉంటారు కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. కండక్టర్స్ అంటే తన గుండా కరెంటుని పాస్ చేసుకుండే ప్రాపర్టీస్ ఉండేటువంటి వాటిని కండక్టర్స్ అని, కరెంటుని తన ద్వారా పాస్ చేసుకోకుండా ఉంటే వాటిని ఇన్సులేటర్స్ అని, సెమీ కండక్టర్స్ అంటే కండెన్షన్ బ్యాండ్, వేలెన్సీ బ్యాండ్, బ్యాండ్ గ్యాప్ అనేటువంటిది వెరీ స్మాల్ ఉంటే సెమీ కండక్టర్స్ అని ఇన్ డీటెయిల్డ్గా ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ ఆర్ కరెంట్ ప్రాపర్టీస్ అనేటువంటివి చదువుకుండేటప్పుడు 8th, 9th ఆర్ 11th స్టాండర్డ్లో చెక్ చేసుకోవడం జరిగింది. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో ఐరన్ అనేటువంటిది చూపిస్తుంది. క్యాటలిటిక్ ప్రాపర్టీస్లలో ప్లాటినం, పెల్లాడియం కెటలిటిక్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. డిఫ్యూజివిటీ అనేటువంటిది అల్లాయ్స్ ఐరన్ లేకి కార్బన్ని సమ్ పర్సెంటేజ్లో డోపింగ్ చేస్తే అల్లాయ్స్ ఫామ్ అవుతాయి. సో డిఫ్యూజన్ అనేటువంటిది సాలిడ్స్లో స్లోయెస్ట్ డిఫ్యూజన్ ఉంటుంది. ఆప్టికల్ ప్రాపర్టీస్, ఆప్టికల్ అంటే లైట్ని అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. అటువంటి మెటీరియల్స్ వచ్చేసి సిలికాన్, TiO2, ZnO ఇటువంటి మెటీరియల్స్ అనేటువంటివి లైట్ని అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. వీటిని 1 by 1 బ్రీఫ్గా చెక్ చేస్తే మెకానికల్ ప్రాపర్టీస్. మెకానికల్ అంటే మెటీరియల్ మీద ఫోర్స్ అనేటువంటిది అప్లై చేసినప్పుడు ఆ సబ్స్టెన్సెస్ అనేటువంటిది డీఫార్మింగ్ జరిగితే అప్పుడు దాన్ని మెకానికల్ ప్రాపర్టీస్ జరిగింది అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి సిల్వర్ మెటీరియల్ స్ప్రింగ్ తీసుకొని ఎటువంటి ఫోర్స్ లేనప్పుడు, నో ఫోర్స్ ఉన్నప్పుడు ఆ మెటీరియల్ డీఫార్మేషన్ జరగలేదు. అలాగే దాని షేప్ అనేటువంటిది ఉంది. తర్వాత సమ్ ఫోర్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్ అనేటువంటిది దానికి హుక్ చేస్తే ఫోర్స్ జరిగి డౌన్వర్డ్కి ఆ స్ప్రింగ్ అనేటువంటిది ఎక్స్పాండ్ జరుగుతుంది, డీఫార్మింగ్ ఫోర్స్ అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఫోర్స్ అనేటువంటిది 2 ఫోర్సెస్ అప్లై చేస్తే స్ప్రింగ్ అనేటువంటిది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలా మెటీరియల్ అనేటువంటిది ఎక్స్పాండింగ్, డీఫార్మేషన్ జరిగే ప్రాపర్టీస్నే మెకానికల్ ప్రాపర్టీ అని చెప్తాము. ఇంకా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ జరగడానికి ఒక ఐరన్ పీస్ తీసుకొని ఐరన్ పీస్ని హీట్ చేస్తూ దానిని హ్యామర్తో ఫోర్స్ అప్లై చేస్తే ఐరన్ అనేటువంటిది షేప్ అవుట్ జరిగి మనకు కావలసినటువంటి మెటీరియల్స్, ఫర్ ఎగ్జాంపుల్కి బాహుబలి మూవీలో నైఫ్ ప్రభాస్ గారు యూజ్ చేశారు. ప్రజెంట్ వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తున్నారు. ఓజీ మూవీలో నైఫ్ని యూజ్ చేస్తున్నారు. ఇటువంటి
నైఫ్స్ అనేటువంటివి అల్లాయ్ ఫార్మేషన్ జరిగి డీఫార్మింగ్ జరిగి మెకానికల్ ప్రాపర్టీ జరిగి మనకు ఆర్టికల్స్ అనేటువంటివి ఫార్మేషన్ జరుగుతుంది. సో ఆర్టికల్ ఫార్మేషన్ జరిగేటప్పుడు మనకు జరిగేటువంటి ప్రాపర్టీ మెకానికల్ ప్రాపర్టీ. థర్మల్ ప్రాపర్టీస్. థర్మల్ అంటే హీట్ అప్లై చేసినప్పుడు జరిగేటువంటి ఫార్మేషన్నే థర్మల్ ప్రాపర్టీస్ అని చెప్తాము. ఇక్కడ సాలిడ్ మెటీరియల్ అనేటువంటి తీసుకున్నాను. ఈ మెటీరియల్ని కూల్ చేసినప్పుడు ఆ మెటీరియల్లో థర్మల్ కాంట్రాక్షన్ జరిగి సాలిడ్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. సాలిడ్ మెటీరియల్కి హీట్ అనేటువంటిది అప్లై చేస్తే హీట్ను అబ్జార్ప్షన్ చేసుకొని వైబ్రేషన్స్ అనేటువంటిది జరిగి థర్మల్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరుగుతుంది. సో కూలింగ్ చేసినప్పుడు కాంట్రాక్షన్ జరుగుతుంది, హీటింగ్ చేసినప్పుడు ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరుగుతుంది సాలిడ్ మెటీరియల్స్లలో. దీన్నే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ మెటీరియల్ అని చెప్తాము. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. ఎలక్ట్రికల్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పాత్ జరిగితే ఎలక్ట్రిసిటీ డెవలప్ అవుతుంది. దీన్నే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్స్కి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్లో ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి చెక్ చేస్తాము. సో ఇక్కడ కాపర్ రాడ్ అనేటువంటి తీసుకొని వీటికి ప్లస్ మైనస్ ఛార్జ్ అప్లై చేస్తే కరెంట్ అనేటువంటిది ఫ్లో జరుగుతుంది. జరిగి బల్బ్ అనేటువంటిది గ్లో ఏర్పడుతుంది. బల్బ్ గ్లో వచ్చింది అంటే ఈ కాపర్ రాడ్ అనేటువంటి సాలిడ్ మెటీరియల్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేటువంటివి పాస్ జరిగింది. అప్పుడు ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి సాలిడ్ మెటీరియల్స్ చూపిస్తున్నాయి. నెక్స్ట్ వీటిని కండక్టర్స్ అని ట్రీట్ చేస్తాము. అదే వుడ్ అనేటువంటిది టచ్ చేస్తే వుడ్ అనేటువంటిది ఇన్సులేటర్గా వర్క్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఫ్లో జరగదు. సో సాలిడ్స్లోనే కొన్ని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ను చూపిస్తాయి. సాలిడ్స్లోనే కొన్ని మెటీరియల్స్ అయినటువంటి వుడ్ మెటీరియల్ ఇన్సులేటర్గా వర్క్ చేస్తుంది. సో ఇలా ఎలక్ట్రాన్స్ని ఫ్లో జరిగితే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ చూపిస్తున్నట్టు, ఎలక్ట్రాన్స్ ఫ్లో జరగకపోతే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ని ఇది చూపించలేదు. వీటిని ఇన్సులేటర్ అని ట్రీట్ చేస్తాము. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. మ్యాగ్నెటిక్ అంటే మెటీరియల్స్ అనేటువంటివి అట్రాక్షన్ జరిగినప్పుడు డిస్కస్ చేసే టాపిక్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని చెప్తాము. దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా 10th క్లాస్లో సైన్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేటువంటివి వచ్చినప్పుడు ఆపోజిట్ పోల్స్ వస్తే అట్రాక్షన్ జరుగుతుంది. అదే పోల్స్ అనేటువంటివి సేమ్ పోల్స్ వస్తే రిపెల్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ప్రాపర్టీస్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని డిస్క్రైబ్ చేస్తాము. క్యాటలిటిక్ ప్రాపర్టీస్. ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ రిలేటెడ్ కెమికల్ రియాక్షన్స్లలో ఈ క్యాటలిస్ట్ అనేటువంటివి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకోకుండా రియాక్షన్ రేటుని ఎన్హాన్స్ చేసే వాటిలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రాపర్టీని క్యాటలిటిక్ ప్రాపర్టీ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్స్కి డబల్ బాండ్ అనేటువంటి ఆల్ ఈన్స్ అనేటువంటివి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్, ప్లాటినం, పెల్లాడియంలో హైడ్రోజన్ గ్యాస్, దీన్నే హైడ్రోజనేషన్ రియాక్షన్ అని చెప్తాము. జరిగి డబుల్ బాండ్ అనేటువంటిది సింగిల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది, ఏన్స్గా కన్వర్ట్ అవుతుంది.
సో ఈ హైడ్రోజనేషన్ రియాక్షన్లో నికెల్ అనేటువంటిది కెటలిటిక్ ప్రాపర్టీస్ని చూపిస్తుంది. ఈ నికెల్, ప్లాటినం, పెల్లాడియం అనేటువంటివి సాలిడ్ మెటీరియల్స్. సో సాలిడ్ మెటీరియల్స్ అనేటువంటివి కెటలిటిక్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. ఆప్టికల్ ప్రాపర్టీస్. ఆప్టికల్ అంటే లైట్ మీద డిస్కస్ చేయడాన్ని ఆప్టికల్ ప్రాపర్టీస్ అని చెప్తాము. ఈ ఆప్టికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి సమ్ సాలిడ్ మెటీరియల్స్ అనేటువంటివి చూపిస్తాయి. వాటిలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ సోలార్ ప్యానెల్స్ అనేటువంటివి, రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ అయినటువంటి పిఎన్ జంక్షన్ మెటీరియల్, సిలికాన్ తీసుకుంటే ఇవి సన్లైట్ని అబ్జార్ప్షన్ చేసుకొని వేలెన్సీ బ్యాండ్, కండెన్షన్ బ్యాండ్ మధ్యన ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేటువంటిది మీడియం ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వేలెన్సీ బ్యాండ్ నుంచి కండెన్షన్ బ్యాండ్కి జరిగి ఎలక్ట్రాన్స్ ఫ్లో జరిగి, అంటే సన్లైట్ అనేటువంటిది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ జరిగే ప్రాపర్టీనే ఫోటోవాల్టిక్ ప్రాపర్టీ అని చెప్తాము. సో ఇక్కడ సాలిడ్ అయినటువంటి సిలికాన్ అనేటువంటిది లైట్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. సమ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ అయినటువంటి TiO2, ZnO ఇలా మెటీరియల్స్ అనేటువంటివి ఆప్టికల్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. సో ఫైనలీ సాలిడ్ మెటీరియల్స్ అనేటువంటివి ఆప్టికల్ ప్రాపర్టీస్ని చూపిస్తాయి. ఈ సాలిడ్ మెటీరియల్స్ అనేటువంటివి ఈ ప్రాపర్టీస్ని చూపించడం ద్వారా మనకు టెక్నాలజీలో ట్రాన్సిస్టర్స్ అని, డయోడ్స్ అని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి మనం యూజ్ చేస్తున్నాము. కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. డయోడ్స్ అనేటువంటివి కరెంట్ అనే టాపిక్ చదివేటప్పుడు డయోడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ట్రాన్సిస్టర్స్ అనేటువంటివి సిగ్నల్స్ని ట్రాన్స్మిషన్ చేసే వాటిలో ఈ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేస్తాము. సో అడ్వాన్స్ డివైజెస్ అయినటువంటి సాలిడ్ స్టేట్తో తయారు చేసేటువంటి వాటివి టెక్నాలజీలలో యూజ్ చేస్తూ ఉన్నాము ఇన్ రీసెంట్ టైమ్స్. ద ఫ్యూచర్ ఆఫ్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ అనేటువంటిది ఫ్యూచర్లో రీసెర్చ్ అనేటువంటిది జరుగుతూ ఉంది నానో మెటీరియల్స్ మీద. నానో మెటీరియల్స్ అనేటువంటివి 0 డైమెన్షన్ నానో మెటీరియల్స్, 1 డైమెన్షన్ నానో మెటీరియల్స్, 2 డైమెన్షన్ నానో మెటీరియల్స్, 3 డైమెన్షనల్ నానో మెటీరియల్స్గా క్లాసిఫై చేయబడ్డాయి. సో నానో అనే రేంజ్ అనేటువంటిది 3 డైరెక్షన్లో ఉంటే వాటిని 3 డైమెన్షన్ నానో వైర్స్ అని, నానో వైర్స్ అనేటువంటివి 3D మెటీరియల్స్, 2D వచ్చేసి గ్రాఫిన్ షీట్స్ అనేటువంటివి, 1 డైమెన్షనల్లో నానో వైర్స్, రాడ్స్ అనేటువంటివి, అలాగే 0 డైమెన్షనల్ స్పియర్స్ అనేటువంటివి, క్వాంటమ్ డాట్స్ అనేటువంటివి, గోల్డ్ నానో పార్టికల్స్ అనేటువంటివి 0 డైమెన్షనల్ పార్టికల్స్కి డిస్కస్ చేస్తాము. ఇలా నానో మెటీరియల్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్స్కి గోల్డ్ అనేటువంటిది కీమోథెరపీకి యూజ్ చేస్తున్నారు. ఫుల్లరిన్ అనేటువంటిది స్పేస్ కేబుల్స్ తయారు చేయడానికి, నానో వైర్స్ లైట్ వెయిట్ మెటీరియల్స్కి యూజ్ చేస్తున్నారు. గ్రాఫిన్ అనేటువంటిది స్పేస్ మెటీరియల్స్కి యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా 3D అయినటువంటి నానో క్యూబ్స్, లిపోజోమ్స్ అనేటువంటివి బయోటెక్నాలజీలో యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా ఫ్యూచర్ అంటే 2025 ఇంకా ఫ్యూచర్ నానో మెటీరియల్స్ అనేటువంటి సాలిడ్ స్టేట్ మెటీరియల్స్ మీద రీసెర్చ్ అనేటువంటిది జరుగుతూ ఉంది డిఫరెంట్ అప్లికేషన్స్కి. కాన్సెప్ట్ చూసాము. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి అనేటువంటిది చెక్ చేస్తే
ఈ పర్టికులర్ పాయింట్స్ మీద. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రిస్టలిన్ సాలిడ్? సో ఆప్షన్స్ ఏమిచ్చారు? NaCl, క్వార్ట్జ్, గ్లాస్, డైమండ్. సో క్రిస్టలిన్ అంటే ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి, నాట్ క్రిస్టలిన్ అంటే డిజార్డర్లో ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లలో NaCl క్రిస్టల్, క్వార్ట్జ్ క్రిస్టల్, డైమండ్ క్రిస్టల్. గ్లాస్ అనేటువంటిది అమార్పస్ మెటీరియల్. సో దీన్నే నాట్ క్రిస్టలిన్ మెటీరియల్ అని చెప్తాము. సో గ్లాస్ ఆప్షన్ ఎక్కడుంది? సి. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ క్రిస్టలిన్ సాలిడ్స్? క్రిస్టలిన్ సాలిడ్స్కి కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ చెక్ చేస్తే దే ఎగ్జిబిట్ ఐసోట్రోపీ. సో క్రిస్టలిన్ అనేటువంటివి అనైసోట్రోపీ ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ క్రిస్టలిన్కి యాప్ట్ అవ్వదు. సెకండ్ పాయింట్, దే హ్యావ్ షార్ప్ మిల్టింగ్ పాయింట్. సో షార్ప్ మిల్టింగ్ పాయింట్ అనేటువంటిది క్రిస్టలిన్ మెటీరియల్స్కి ఉంటాయి. థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే దే ల్యాక్ లాంగ్ రేంజ్ ఆర్డర్. సో లాంగ్ రేంజ్ ఆర్డర్ అనేటువంటిది ఉంటుంది క్రిస్టలిన్కి, ల్యాక్ అంటున్నాడు కాబట్టి స్టేట్మెంట్ అనేటువంటిది ఫైనల్గా రాంగ్ అవుతుంది. దే ఆర్ కంప్రెషబుల్. సో క్రిస్టలిన్ మెటీరియల్స్ అనేటువంటివి డైమండ్ తీసుకుంటే అవి ఇన్కంప్రెషబుల్, కంప్రెస్ అనేటువంటిది జరగదు. కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. షార్ప్ మిల్టింగ్ పాయింట్ అనేటువంటిది క్రిస్టలిన్కు ఉంటుంది, రేంజ్ ఆఫ్ అనేటువంటిది అమార్పస్కు ఉంటుంది. ద క్యారెక్టరిస్టిక్స్ దట్ డిఫరెన్స్ అమార్పస్ సాలిడ్స్ ఫ్రమ్ క్రిస్టలిన్ సాలిడ్స్. మాలిక్యులర్ మాస్ ఈ పాయింటే మనం డిస్కస్ చేయలేదు, వాల్యూమ్ డిస్కస్ చేయలేదు, ఎలిమెంట్స్ డిస్కస్ చేయలేదు. లాంగ్ రేంజ్ ఆర్డర్ అనేటువంటిది క్రిస్టలిన్కి అమార్పస్కి డిస్కస్ చేయడం జరిగింది. లాంగ్ రేంజ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ పార్టికల్ దగ్గర ఆర్డర్ చూసుకుంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సో ఆన్ వరకు ఆర్డర్ అలాగే కంటిన్యూ అవుతుంది. దీన్నే లాంగ్ రేంజ్ ఆర్డర్స్ అనేటువంటిది క్రిస్టలిన్కు ఉంటుంది. అమార్పస్ చూసుకుంటే ఫస్ట్ పార్టికల్ దగ్గర ఆర్డర్ చూసుకొని సెకండ్కి వచ్చేసరికి ఆర్డర్ ఉంది, థర్డ్కి వస్తే ఆర్డర్ అనేటువంటిది లేదు. కాబట్టి షార్ట్ రేంజ్లోనే ఆర్డర్ అనేటువంటిది డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి అమార్పస్ అనేటువంటిది షార్ట్ రేంజ్ కింద చెప్తాము. సో అమార్పస్ క్యారెక్టరిస్టిక్స్ని క్రిస్టలిన్ క్యారెక్టరిస్టిక్స్ని డిఫరెన్స్ చూసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏముంది? లాంగ్ రేంజ్ ఆర్డర్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ అమార్పస్ సాలిడ్స్? సో అమార్పస్ సాలిడ్స్కి సూట్ అయ్యేటువంటిది స్టేట్మెంట్ ఏది? ఆప్షన్ ఏ అమార్పస్ రెగ్యులర్ ఉండదు, డిఫరెంట్ జామెట్రికల్ షేప్స్ చూపించవు, ఇవి సాఫ్ట్గా ఉంటాయి, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటాయి. కరెక్ట్ వన్. అనైసోట్రోపిక్ కాదు, ఇవి ఐసోట్రోపిక్ చూపిస్తాయి. కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ఏది అని అడిగినప్పుడు ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అమార్పస్ సాలిడ్స్? అమార్పస్ సాలిడ్స్కి క్యారెక్టరిస్టిక్స్కి సూటబుల్ అయినటువంటిది ప్రాపర్టీ ఏంటి? అమార్పస్ అంటే
షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉండవు, రేంజ్ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. లాంగ్ రేంజ్ ఆర్డర్ అనేటువంటిది క్రిస్టలిన్కు ఉంటుంది. ఐసోట్రోపిక్ నేచర్ అనేటువంటిది అమార్పస్కు ఉంటుంది. హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేటువంటిది డెఫినెట్ ఉండదు డ్యూ టు షార్ట్ రేంజ్ ఆఫ్ ఆర్డర్. కాబట్టి కరెక్ట్ వన్ ఐసోట్రోపిక్ నేచర్. సో ఐసోట్రోపిక్ అంటే ఆల్ డైరెక్షన్లో ప్రాపర్టీ అనేటువంటిది సేమ్ ఉంటుంది. దీన్నే ఐసోట్రోపిక్ ప్రాపర్టీ అని చెప్తాము. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ అనైసోట్రోపిక్ ఇన్ నేచర్. దిస్ మీన్స్, సో అనైసోట్రోపిక్ నేచర్ అంటే ఏం చెప్పాం? అనైసోట్రోపిక్ అంటే ప్రాపర్టీ అనేటువంటిది వన్ డైరెక్షన్లో మాత్రమే ఒక విధంగా ఉంటుంది, అదర్ డైరెక్షన్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ సెట్ అయింది? డిఫరెంట్ అనేటువంటిది ద ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో క్రిస్టలిన్ అనేటువంటిది ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు కాన్సెప్ట్ వైజ్ డిస్కస్ చేసుకున్నాము. కాన్సెప్ట్లు యూజ్ చేసుకొని అప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ప్రాబ్లమ్ స్కిల్స్ అనేటువంటివి ఎలా చేయాలి అనేటువంటిది సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్స్లో ఈ టాపిక్ని, కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని అప్లై చేసి చూడండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. Hope this information is informative. Thank you.